వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రైడే నైట్ అసలు నాకు నిద్ర రావడం లేదని నేను బాధపడుతుంటే ఈ మస్కిటో ఒకటి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. అందుకే దాన్ని లేపేసాను ప్లాన్ చేసి మరి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇలా ఫ్రెష్గా వాటర్ తాగుతూ అటు ఇటు నడుస్తున్నాను అనమాట రూమ్లోనే. మా రూమ్లో కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఒక 10 అడుగులు వేయచ్చు సింగిల్గా. సో అట్లా మంచిగా ప్లేస్ ఉంటే వాటర్ తాగేసి తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయేసి టిఫిన్ కూడా తినేసాను. ఈరోజు బయటకు వెళ్ళేది ఉందన్నమాట. అక్క, నేను, తమ్ముడు, బావ. సో ప్రస్తుతానికైతే నాకు కొంచెం వర్క్ ఉంటే ఇక్కడ ఇలా ఇమేజెస్ క్రియేట్ చేయడం జస్ట్ చూస్తున్నాను ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఇలా ఫ్యాంటసీ వరల్డ్స్ ఉంటాయి కదా, అండ్ ఫెయిరీ టైల్ ఇమేజెస్ అలా ఎలా చేస్తారు ఏంటి అని జస్ట్ ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ వాషింగ్కి క్లాత్స్ వేసేసాను, అవన్నీ మంచిగా ఆరవేసేసాను అనమాట. సో అదంతా కొంచెం ఫుల్ వర్క్ ఉన్నింది మార్నింగ్ అంతా, సాటర్డే కదా ఇంకా. సో అవన్నీ చూసుకునేసి ఇంకా నేను, అక్క, బావ ఫైనల్లీ మీకు అర్థమైపోయింది కదా అది కార్డ్ చూసిన తర్వాత. మా అక్క ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారనమాట. సో విజిటింగ్కి అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఉంటుంది అనుకుంటా, ఆర్ మేబీ ఓన్లీ సాటర్డే మాత్రమే ఏమో ఉంది. సో ఇంకా మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎలాగో మా తమ్ముడు కూడా వచ్చాడు అని చెప్పేసి మా అక్క మా ముగ్గురిని తీసుకొని వెళ్ళింది అనమాట వాళ్ళ ఆఫీస్కి. ఇంకేవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఫిల్ చేసేసి ఇంక లోపలికైతే ఎంటర్ అయిపోయాం మేము, మా తమ్ముడు అండ్ మా బావ. సైకిల్ కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట చిన్నపిల్లోళ్ళలాగా వాటి దగ్గరికి. ఇంకా మా అక్క ఆఫీస్ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఈ పాండ్ ఇది 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 అలా అంతా చూపిస్తూ ఉందన్నమాట. తినేసిన తర్వాత వాక్కి అలా వచ్చినప్పుడు నేను ఈ పాండ్ దగ్గరికి ఎక్కువగా వస్తాను, నాకు బాగా ఇష్టం ఈ పాండ్. అంటే ఇదంతా బాగుంది వ్యూ, ఆ లోటస్ అవన్నీ చూస్తూ అలా కాసేపు కూర్చుంటాను. అవన్నీ ఇంక చెప్తూ ఉంది మాకు, మా బావకి, తమ్ముడికి, అందరికీ అలా. నాకైతే ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఇష్టం, ఎంత పీస్ఫుల్గా ఉంటాయో అసలు. నాకు నేచర్ లైక్ గ్రీన్, ఈ కలర్ఫుల్ లైక్ కలర్స్ పెయింటింగ్స్ అన్నా కూడా నాకు బాగా ఇష్టమే. అట్లా ఇక్కడ నేచర్కి దగ్గరగా ఉండే థింగ్స్ ఏదైనా సరే నాకు బాగా ఇష్టమే. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అండ్ పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 1 అలా అయిపోయింది, 12:50 అలా. సో ఫుల్ ఆకలిగా ఉండే, మేము అక్కడ కూడా ఏం తినలేదు ఇంటి దగ్గర. చూద్దాంలే ఇంకా ఆఫీస్లో అని చెప్పేసి వచ్చేసామన్నమాట అందరం స్టార్ట్ అయిపోయేసి. సో కొంచెం అటు ఇటు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అటు ఇటు తిరిగామంతే. ఫస్ట్ తినేద్దాం తర్వాత చూద్దాం పదండి అని చెప్పేసి ఇంకా తినడానికైతే వెళ్ళిపోయాము. ఇదైతే ఇన్ఫోసిస్లో పిరమిడ్ అంట, ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, అది ఇది సంథింగ్ ఏదో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాకు చెప్పింది మాకు. సో బాగా ఆకలితో ఉన్నాం కాబట్టి ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 ఆర్ అలా అయిపోయిందనమాట. సో అందుకని ఫస్ట్ అయితే ఫుడ్ తినడం స్టార్ట్ చేసేసాం. ఫుడ్ అయితే ఇలా మీల్సే చెప్పుకున్నాం మేము, బట్ అది నేను ఎక్కువ తినలేకపోయాను అండ్ చపాతీ మాత్రమే తిన్నాను. పర్లేదు ఫుడ్ బాగానే ఉంది. అండ్ ఈ ఫ్రూట్ బౌల్స్ మా బావ తీసుకొని వచ్చారనమాట, ఒకటి ఫ్రూట్ బౌల్. ఇదైతే చాలా బాగుంది, మాకు అనిపించింది ఆ రైస్ మీల్ కంటే కూడా ఇదే బాగుంది. ఇదే ఆర్డర్ చేసుకొని ముగ్గురం తినేసినా బాగుండేదేమో అనిపించింది మాకు, అంత బాగుందన్నమాట ఈ ఫ్రూట్ సలాడ్ది. అలా మంచిగా స్టార్టింగ్లో బాదం మిల్క్ తాగుతూ మంచిగా అలా ప్రాపర్గా కాసేపు కూర్చొని ఆ తర్వాత ఫుడ్ మంచిగా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. నాకు సైకిల్ తొక్కడం అస్సలు రాదు, లైక్ కొంచెం కొంచెం వస్తుంది. ఎవరైనా పట్టుకుంటేనే తొక్కుతాను, వదిలేసారంటే వెళ్ళి ఎక్కడో దానికి గుద్దేసి కింద పడిపోతాను అనమాట. అలా వస్తుంది అనమాట నాకు సైకిల్. మా బావ అయితే సైకిల్ తీసుకొని తొక్కడం స్టార్ట్ చేసేసారు. మా అక్కకైతే సైకిల్ తొక్కడం రాదు. నాకైతే మా తమ్ముడు కాసేపు హెల్ప్ చేశాడు అట్లా తొక్కడానికి. ఆ తర్వాత నేనే ఇంక ఇచ్చేసాను మా తమ్ముడికి, సైకిల్ నువ్వే ఎంజాయ్ చెయ్యి, నేను కాసేపు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పి. మా బావ అండ్ మా తమ్ముడు ఇంకా సైకిల్ బాగా అటు ఇటు 2 రౌండ్స్ వేయడానికి స్టార్ట్ అయిపోయారు. నేను ఇంకా అక్క కాసేపు అక్కడ కూర్చుందాంలే అని ఫిక్స్ అయిపోయాం. ఇంకా నేను అటు సైడ్ కొంచెం అటు ఇటు తిరుగుదామని చెప్పి కొంచెం కిందికి వెళ్ళి, ఇంకా అక్క అయితే నేను జస్ట్ వెళ్ళి కూర్చుంటాను, మీరు వెళ్ళండి, ఇది నా ఆఫీసే కదా, ఏముందులే మీరైతే వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పి అలా వెళ్ళి కూర్చునిందనమాట. నేను కాసేపు అటు ఇటు తిరిగాను. దెన్ మళ్ళీ మా తమ్ముడు బావ సైకిల్ రౌండ్స్ మంచిగా తిరిగేసి వచ్చారనమాట. నాకేంటంటే సైకిల్ తొక్కడం రాదు. ఎప్పుడో చిన్నప్పుడు అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు, అంటే మా తమ్ముడు స్కూల్కి వెళ్తున్నప్పుడు సైకిల్ ఉండిందనమాట మా తమ్ముడి దగ్గర. సో వాడు నేర్పిస్తాను అన్నాడు, సరే అని చెప్పి అటు ఇటు కొంచెం మా ఊరి సైడ్ అంతా రోడ్లు పొలాలు మొత్తం తొక్కేదాను అనమాట అటు సైడ్ అంతా. బట్ ఏమైపోయిందంటే నాకు బ్యాలెన్స్ చేయడం వచ్చేది కాదు. అండ్ ఎవరైనా మా తమ్ముడు పట్టుకుంటేనే నేను తొక్కేదాన్ని, లేకపోతే తొక్కలేను. అసలు సైకిల్ని కూడా పట్టుకోవడానికి నాకు అంత బలం ఉండేది కాదు. సో అలా ఇంకా సరే అని నేర్చుకునే ప్రాసెస్లోనే నేను రోడ్లో కింద పడ్డానమాట మా ఊరి దగ్గర. మంచిగా బ్లడ్ వచ్చేంతగా పడ్డానమాట, లైక్ మోకాలి బాగా
వాసిపోయిందనమాట ఆ రోజు పడడం వల్ల. దాని తర్వాత మళ్ళీ నేను ట్రై చేయలేదు. ఇంక నేను కాలేజ్కి వెళ్ళిపోయాను, మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఇద్దరం హాస్టల్సే. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా కుదిరిందనమాట మాకు. అట్లీస్ట్ కలిసి ఏదో ఒక టైంలో అలా ఉంటే అయినా మనం మంచిగా ఏదో ఒకటి అలా నేర్చుకోవచ్చు. బట్ నాకు ఆ టైం కూడా లేదు, ఇద్దరం హాస్టల్స్, ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీ. సో అలా నేర్చుకోలేకపోయాను నేను అసలు. అండ్ ఇక్కడ ఏదో అవకాశం దొరికింది కదా అని కొంచెం అలా ట్రై చేశాను అంతే. ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ చూస్తుంటే మేమందరం అసలు మా అమ్మని గుర్తు చేసుకుంటున్నాం. బికాజ్ మా అమ్మకి ప్లాంట్స్, ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇల్లు మొత్తం ప్లాంట్స్తో నింపేసింది అసలు. అయినా కూడా ఇలా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేసెస్కి అలా అక్కడ ఏదైనా మంచిగా వెరైటీ ప్లాంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కొనిస్తారా అని అడుగుతుంది అనమాట, ఎంతో క్యూట్గా. సో అవన్నీ గుర్తు చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఫైనల్లీ వెళ్తున్నాం మేము ఇంకా. నేను ఈరోజైతే మంచిగా ఎంజాయ్ చేసింది అంటే అసలు ఈ గ్రీనరీ అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సైకిల్. నాకు సైకిల్ తొక్కడం రాకపోయినా సరే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాడు కొంచెం హెల్ప్ చేస్తాడు కాబట్టి, ప్లీజ్ రా కొంచెం సేపు తొక్కుతాను నాకు కూడా ఇవ్వరా అని చెప్పి వాడు కొంచెం సేపు పట్టుకునేవాడు అనమాట. నేను తొక్కడానికి ట్రై చేసేదాన్ని. నాకు అలా ఎవరైనా పట్టుకుంటే కొంచెం బ్యాలెన్స్ ఉండదని ట్రస్ట్తో నేను ముందరికి వెళ్ళిపోతాను, లేదంటే అసలు ఖచ్చితంగా పడిపోతాను. ఇక్కడ కూడా పడిపోతూ ఉన్నానన్నమాట, వాడు పట్టుకున్నాడు అసలు. ఫైనల్లీ అది అన్నమాట విషయము. జస్ట్ మేము ఎక్కువ టైం లేమన్నమాట అక్కడ, అసలు టైం లేదు, ఫుల్ వర్క్స్ అండ్ బిజీ. మా తమ్ముడు గీతం యూనివర్సిటీలో ఉంటాడనమాట, ఎల్లంక అటు సైడ్. ఇంకా గీతం యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ వరకు వచ్చేసరికి 1 అయిపోయింది. ఆ తర్వాత మేము వచ్చి ఆఫీస్లో ఫార్మాలిటీస్ అవన్నీ ఫిల్ చేసి, అండ్ మా తమ్ముడు బ్యాగ్ వచ్చేసి తీసుకొని వచ్చింటాడు కదా, అది వచ్చేసి ఇంకా మా అక్క ఉన్న వాళ్ళ బిల్డింగ్లో పెట్టడానికి వెళ్ళారనమాట. అలా కొంచెం అంతా తినేసరికి అలా 2:30, 3 అలా అయిపోయింది. సో మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, బట్ ఆల్మోస్ట్ కవర్ చేయడానికే ట్రై చేసామన్నమాట. మా అక్క ఆఫీస్ చూపించింది అండ్ తినే క్యాఫ్టీరియాస్ అవన్నీ కొంచెం చూపించింది. అండ్ ఇక్కడ ఫన్ థింగ్ ఏంటంటే, నాకు ఏదైనా స్టోన్స్ అలా నచ్చితే నేను వచ్చేసి తీసేసుకుంటాను అక్క, బాగున్నాయి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి యూజ్ చేసుకుంటాను అని నేను అంటున్నాను అనమాట. మా అక్క అయితే ఇంకా అస్సలు కామెడీ అంటే కామెడీ కాదు, నువ్వు అలా ఏమన్నా తీసుకొని దొరికిపోయావంటే నన్ను జాబ్లోంచి తీసేస్తారు, అలాంటి పనులన్నీ చేయకు అని మా అక్క. అలా ఫన్గా భలే మాట్లాడుకుంటూ తిరుగుతూ భలే ఎంజాయ్ చేసాము. మా తమ్ముడైతే ప్రతిదానికి ఒక కౌంటర్ వేస్తాడు మా అక్కకి కూడా. మా అక్క వేసే కౌంటర్లకి నేను మా బావ ఆన్సర్లు చెప్పలేము, బట్ మా తమ్ముడు అయితే రివర్స్లో భలే వేస్తాడు కౌంటర్లు మా అక్కకి. అలా వాళ్ళిద్దరూ ఫన్గా తిట్టుకుంటుంటే మేము నవ్వుకుంటూ ఆ రోజు మంచిగా అలా ఫన్గా బాగా జరిగింది ఫైనల్లీ. ఇంకా ఆల్మోస్ట్ 4 or 4:30 అయిపోయిందనమాట టైము. ఇక్కడ ఏదో ప్లాంట్స్ నేమ్స్ ఉంటే అవి ఏంటి అది ఇది చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇన్ఫోసిస్కి రిలేటెడ్వి బ్రాంచెస్ ఎక్కడున్నాయి ఏంటి అనే నేమ్స్ అనుకుంటా, ఇదేంటో నాకు కూడా తెలీదు. బట్ ఎందుకు నాకు తెలీదు అంటే అటు పక్కన కొన్ని స్టోన్స్ ఉన్నాయన్నమాట, నా కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద ఉండింది. మా అక్క ఏంటంటే, మీరు తీసుకున్నారంటే మీ ఇద్దరిని నేనే చంపేస్తాను, నా జాబ్ పోద్ది, నా పరువు పోద్ది అంటూ ఉంది. మా తమ్ముడైతే అక్క ఏం కాదులేండి అక్క, ఒక స్టోన్ లేపేద్దామని మా తమ్ముడు నా కోసం అని చెప్పేసి అలా మా అక్కను బాగా ఆట పట్టించేసాం ఫైనల్లీ. అప్పటికే ఆల్మోస్ట్ టైం 4:30 or 5 అలా అయిపోతూ ఉందన్నమాట. ఇంకా వర్షం పడేలాగా ఉంది, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి బ్లాక్గా. ఇంక సర్లే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం మా అక్క బిల్డింగ్ దగ్గరికి. మా తమ్ముడిది బ్యాగ్ పెట్టారనమాట మా అక్క బిల్డింగ్లో, సో అది తీసుకొని వస్తే ఇంకా మేము కలిసి ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. మా తమ్ముడు అయితే సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ చేసుకొని ఒక 4-5 days అక్క వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాడనమాట ఇక్కడికి, గీతం యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి. అక్కడ ఏదో కొంచెం వర్క్ ఉంది అంటే, ఆ రోజు ఏదో సమ్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఏదో సంథింగ్ వర్క్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అది అక్కడ లగేజ్ మొత్తం పెట్టేసి అండ్ కొన్ని క్లాత్స్ అలా కొంచెం తీసుకొని ఇక్కడ వచ్చాడనమాట అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి 4-5 days ఉంది, ముందే వచ్చాడు అక్క వాళ్ళ ఇంట్లో ఉందాం ఫ్యూ డేస్ అని చెప్పి. ఫైనల్లీ ఇంకా మొత్తం ఆ రోజు మాకు ఎక్కువ టైం లేదు, సో కొంచెం చూసేసి ఫైనల్లీ అలా మాట్లాడుకుంటూ ఇంకా మళ్ళీ మెట్రోలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి వెళ్ళడానికి. ఆ రోజు మొత్తంలో నేను బాగా ఎంజాయ్ చేసిందంటే సైకిల్ తొక్కడంలోనే. నేను మా తమ్ముడు నువ్వు తొక్కగలుగుతావు, బ్యాలెన్స్ చేయగలుగుతావు పద అని చెప్పి వదిలేస్తున్నాడు అనమాట. వాడు వదిలేని నెక్స్ట్ సెకండ్కి నేను పడిపోతున్నాను కింద బ్యాలెన్స్ చేయలేక. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. అప్పుడు ట్రై చేసే ప్రాసెస్లో నేను పడుతున్న పాటలు చూసి మా అక్క బావ భలే నవ్వుకున్నారు అసలు.
ఫస్ట్ అయితే బావ అక్కని డ్రాప్ చేయడానికి వెళ్ళాడనమాట. నెక్స్ట్ మా తమ్ముడు నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా బావ వచ్చేలోపు ఇక్కడ కొంచెం కాసేపైనా నడుచుకుంటూ వెళ్దామని చెప్పి. ఫుల్ క్లైమేట్ వర్షం పడేలా ఉంది. అయినా సరే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ ఇన్ఫోసిస్ కంపెనీకని వచ్చే ముందే నేను ఆరేసిన క్లాత్స్ అన్ని తీసి రూమ్లో పెట్టేసి వచ్చాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను పీస్ఫుల్గా. అండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడేసి అలా ఉండేసి తర్వాత మళ్ళీ నేను పీజీకి అయితే వెళ్ళిపోయాను. అండ్ అవన్నీ మళ్ళీ మొత్తం సర్ది పెట్టేయాలి, క్లాత్స్ అన్నీ మడత పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్. ఫైనల్లీ ఈ రోజు అయితే నాకు ఇలా ఎండ్ అయింది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ క్లైమేట్ చూస్తే అసలు ఏసీలో ఉన్నట్టుందన్నమాట. ఫుల్ వర్షం, ఎప్పుడు చూసినా వర్షమే. బట్ ఓకే, బాగుంది క్లైమేట్ మా ఊరితో పోలిస్తే. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.